హ్యాపీ బర్త్డే సుహాసిని. థ్యాంక్ యూ. అంటే నువ్వే నా సుహాసిని అన్నమాట. ఇన్ని రోజులు మీరందరూ కలిసి అబద్ధాలు ఆడుతున్నారన్నమాట. చెప్పు సుహాసిని, ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? ఏంటండి మీరు హ్యాపీ బర్త్డే చెప్తే పాపకి చెప్పారనుకుని థ్యాంక్స్ చెప్పాను. అయినా ఈరోజు పాపది కదా పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే సుహాసిని అంటారేంటి? మాట మార్చుకో సుహాసిని. ఏంటి సార్ మీరు మాటకు ముందు సుహాసిని, మాట వెనక సుహాసిని, ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఈరోజు నా సుహాసిని పుట్టినరోజు, అంటే నీదే. ఏంటండి మీరు ఈరోజు నా పుట్టినరోజు కాదు, పాప పుట్టినరోజు, అర్థమవుతుందా? ఈరోజు చేసిన వంటలన్నీ కృష్ణకిష్టమైన వంటలేనా? కృష్ణని అడిగే చేశావా? ఈ విషయం నాకు తెలీదు, భూమికే తెలుసు. ఎందుకంటే ఈ వంటలన్నీ భూమియే చేసింది. కాకపోతే భూమికి చిన్న చిన్న సహాయాలు నేను చేశాను, అంతే. ఏంటండి అలా చూస్తున్నారు? భూమికి మాధవ్కి పెళ్ళై చాలా రోజులైపోయింది. నిజం చెప్పాలంటే 2 సంవత్సరాలు అవుతోంది. ఇన్ని రోజులుగా భూమినే మా ఇంట్లో వంటలు చేస్తూ వచ్చింది. ఏ రోజు భూమి వంటకాలు ఈ రోజులా లేవు. అన్నిటికీ మించి ఆ మోతీచూర్ లడ్డు. ఇన్నేళ్ళైనా నా చేతి వెంటని అలా ఎలా గుర్తుపెట్టుకోగలిగావు రాఘవ? దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావనేది. ఈరోజు ఇంట్లో చేసిన ఏ వంటకం కూడా ఇంతకుముందు చేసినట్లేదు. నేను నా సుహాసిని ప్రేమించుకుంటున్నప్పుడు తను నాకు ఈ వంటలన్నీ చేసి పెట్టింది. అందుకే ఇప్పటికీ నా గుండెలో ఆ రుచులు, ఆ క్షణాలు అలా గుర్తుండిపోయాయి. అబద్ధం చెప్పాలనుకున్నా అలవాట్లు అబద్ధం చెప్పనివ్వవు. నేనైతే నమ్మను. నువ్వే నా సుహాసినివి. మీరు సుహాసిని అనే అమ్మాయిని ఎంతగా ప్రేమించారో మీ మాటల్లో రోజు రోజుకి నాకు అర్థమవుతుంది. కానీ మీరు అనవసరంగా ఇలా ఆలోచించి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సుహాసిని ఇక్కడ లేదన్నది 100% నిజం. ఆ నిజాన్ని మీరు 100% యాక్సెప్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఒకప్పుడు మీరు సుహాసినిని ప్రాణంగా ప్రేమించారు, కాదనను. కానీ ఇప్పుడు మీ జీవితంలో అలేఖ్య అనే భార్య ఉంది. సుహాసిని లేదు కాబట్టి తనని మర్చిపోయి ఉన్న అలేఖ్యతో సంతోషంగా ఉండడం నేర్చుకోండి. మీరు ఎన్నిసార్లు తలుచుకున్నా సరే లేని వాళ్ళు తిరిగి రారు. రాఘవ, నేనైతే ఇప్పటికీ నీ ముందున్నాను. కానీ అతి త్వరలోనే నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. అనవసరంగా లేని వాళ్ళ గురించి ఆలోచించి ఉన్న వాళ్ళని బాధపెట్టి మీరు బాధపడుతూ సంతోషం, ఆనందం అనే పదాలు మీ జీవితంలో లేకుండా చేసుకోకండి. మీ శ్రేయోభిలాషిగా, మీ మంచి కోరుకునే దానిలా ఈ ప్రియదర్శినిగా చెప్తున్న మాటలు.